అవసరం 100% జగన్మోహన్ రెడ్డి గారి నైజం అది కాదు. విజయసాయి రెడ్డి గారు కూడా బీజేపీలో జాయిన్ అవుతారనేటువంటి క్లారిటీ లేదు. కానీ వీళ్ళిద్దరు కలిసి ఆడుతున్నటువంటి గేమ్ లో బీజేపీ రేపొద్దున బీజేపీని ఏ విధంగా అణచాలి, వీళ్ళు మరలా ఏ విధంగా గతంలో కాంగ్రెస్ ని తొక్కేసి అధికారంలోకి ఏ విధంగా వచ్చారో అలాగే మళ్ళా నెక్స్ట్ 29 అధికారంలోకి రావడానికి కదుపుతున్న పావులా ఇవి. అసలు మాకు మా పార్టీ పరంగా అండి, మాకు బీజేపీతో అంటే అదొక పెద్ద మాకు థ్రెట్టెనో లేకపోతే బీజేపీతో మాకు సమస్యలు ఉన్నాయని నాకు తెలిసి పార్టీ పరంగా పార్టీ అంతర్గతంగా జరిగిన వాటిలో కూడా ఏ రోజు కూడా పెద్దగా చర్చకు వచ్చిందని నేను అనుకోను. అసలు బీజేపీ అనే పార్టీ మాకు సమస్య కాదు, ఎందుకంటే మేము బీజేపీతో ఎప్పుడు కూడా శత్రుత్వం పెంచుకోలేదు, శత్రువులాగా చూడలేదు. కాబట్టి ఈ రోజు కొత్తగా బీజేపీని తొక్కుదాము, అణిచివేద్దాము, లేకపోతే కాంగ్రెస్ కు దగ్గర అవుదాము, ఇవన్నీ ఉండదు. జగన్మోహన్ రెడ్డి గారు 2019 ఎలక్షన్ల ముందు ఏ మాట అయితే చెప్పారో ఇప్పుడు దానికే మనం కట్టుబడి ఉన్నాం. మాకు పార్టీ అంటే ప్రజలు అధికారం ఇస్తే అక్కడ ఎవరైతే సంఖ్యాబలం ఎక్కువ ఉంటారో, మా రాష్ట్రానికి ఎవరైతే మేలు చేస్తారో వాళ్ళతో పొత్తు పెట్టుకుంటామని ఆ రోజు ఓపెన్ గా చెప్పారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా కేంద్రంలోని పెద్ద పెద్ద పార్టీలతో మా స్టాండ్ అట్లే ఉంది. మేము మళ్ళా ఏమి ఇప్పుడు కాంగ్రెస్ తో విపరీతమైన శత్రుత్వము, బీజేపీతో విపరీతమైన మిత్రుత్వం పెంచుకోవాలి అట్లా కూడా లేదు. ఆ విధంగా ఏ రోజు కూడా ఆలోచించలేదు, ఆ విధంగా ఆలోచించరు. మా నాయకుడి లక్షణం అది కాదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు అయితే అందరితో సఖ్యతతో ఉందాము, నాకు వాళ్ళు వీళ్ళు వీళ్ళు అదేదో చాణక్యము అది అని మాట్లాడతారు. కానీ లైక్ జగన్మోహన్ రెడ్డి గారు రేపొద్దున మళ్ళీ ఎలక్షన్స్ వస్తే మేము సొంతంగా పోవడానికి మేము రెడీ. ప్లస్ 2011లో జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి వెళ్ళినప్పుడు పార్టీ పని అయిపోయింది అన్నారు. తర్వాత 23 మంది ఎమ్మెల్యేలను కొన్నప్పుడు కూడా పార్టీ అయిపోయింది, ఇంకా పార్టీ లేదు, ఒక నాయకుడు కూడా లేడు అన్నారు. 2019 చరిత్ర మనం చూసాం. కాబట్టి ఇక్కడ నేను చెప్పేది ఒకటే అమర్, మా అదృష్టం, పార్టీ అదృష్టం ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది కార్యకర్తల పార్టీ. అఫ్ కోర్స్ కార్యకర్తలకు తక్కువ జరిగిందా, మోసం జరిగిందా, కార్యకర్తలకు సరిగా చేయలేదా అన్నటువన్నీ కూడా నేను ఒప్పుకుంటాను. కానీ కార్యకర్త పార్టీకి ఏ రోజు అన్యాయం చేయలే. జెండా మోసే కార్యకర్త మా బలం. ఎందుకంటే కార్యకర్త దగ్గర వేల కోట్ల ఆస్తులు లేవు, కార్యకర్త దగ్గర కేసులు పెట్టించుకోవాల్సిన అవసరం లేదు. అఫ్ కోర్స్ ఏదైనా చిన్న చిన్న కేసులు తప్పితే నువ్వు నా పార్టీలోకి రాకపోతే నీ మీద ప్లస్ వాడు పోడు, ఎన్ని ప్రలోభాలకు గురి చేసినా వాడు పోడు. మా కార్యకర్త జెండా మోసే కార్యకర్త జగనన్న మీద ప్రేమతో పనిచేస్తాడు. రేపొద్దున ఇప్పుడు నందిగాం సురేష్ లాంటి నాయకులు ఎంతో మంది పుట్టుకొస్తారు మాకు. మట్టిలో మాణిక్యాలు ఉన్నారు. సాయిరెడ్డి గారు పోవడం మాకు దెబ్బ అంటే ఖచ్చితంగా దెబ్బే, ఖచ్చితంగా మాకు బాధ ఉంది, మేము బాధపడుతున్నాం. సాయిరెడ్డి గారు ఏమీ చేయలేదని కూడా మేము అనట్లేదు, సాయిరెడ్డి గారు ఎంతో చేశారు. బట్ ఏంటంటే ఒకరు వెళ్తే ఇంకొకరికి ఆస్కారం ఉంటది. ఇప్పుడు ఆశావహులు అనేవారు రాజకీయం ఉన్నంత వరకు ఆశావహులు ఉంటారు. అండ్ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు అన్నది ప్రజల గుండెల్లో ఉంది. ఈ 8-9 నెలల్లోనే ప్రభుత్వం పైన ఇంత తీవ్రమైన వ్యతిరేకత రావడానికి జగన్మోహన్ రెడ్డి గారు అంత గొప్పగా పనిచేయడం కూడా ఒక కారణం. ప్రతి ఒక్కటి కంపేర్ చేసుకుంటారు ప్రజలు. నేనైతే చాలా మంది పార్టీలోకి వస్తారు అనేటువంటి మాట విజయసాయి రెడ్డి గారు కూడా వాడారు. అయితే ఎవరు వస్తారు ఎవరు పోతారు అని తీసి పక్కన పెడితే ఇప్పుడు టీడీపీ అసలు ఈ స్టెప్ ని ఏ విధంగా వాడుకునే అవకాశం ఉంది, వాళ్ళకి ఏమన్నా కొత్త అస్త్రాలు ఈ రాజకీయ రాజీనామా ద్వారా ఇచ్చినట్ట, దీన్ని ఎలా చూడాలి అసలు? దీన్ని అసలు వైసీపీ పార్టీ ఏ విధంగా చూస్తుంది? టీడీపీ కానీ వాళ్ళ కార్యకర్తలు కానీ సునకానందం పొందడానికి ఆస్కారం ఉంది. అంతకంటే పెద్దగా దీని వల్ల లాభము నష్టం అనేది ఏంటంటది? ఇప్పుడు మనం రాజకీయ క్రీడను చూస్తే అమర్, రేపొద్దున ప్రజలకు ఏదైనా సమస్య వచ్చింది అనుకోండి, ఒకటి ఏదైనా ఇష్యూ వచ్చింది అనుకోండి, డైవర్ట్ అయిపోతారు మనుషులు. సాయిరెడ్డి గారు పోయారు అంటే మాకు బాధ ఉంటది, సాయిరెడ్డి గారు ఇన్ని చేశారు వెళ్ళకుండా ఉంటే బాగుండేది, కార్యకర్తలు మనోధైర్యము వాళ్ళ స్థైర్యం దెబ్బతింటది, ఇవన్నీ ఆలోచిస్తాం. 2 రోజుల తర్వాత అంత మామూలే. రేపొద్దున ఏదైనా సమస్య వచ్చింది అనుకో, ప్రజల సమస్య, ప్రజల తరపున పోరాడేది ఎవరబ్బా? ప్రజల తరపున పోరాడేది జగన్మోహన్ రెడ్డి గారు, మా పార్టీ. పార్టీ అనేది వ్యవస్థ, ఆ వ్యవస్థకు నాయకుడు మా జగన్మోహన్ రెడ్డి గారు. రేపు ఏదైనా ప్రాబ్లం వస్తే పోరాడేది ప్రతిపక్ష పార్టీగా మేము పోరాడతాం. సాయిరెడ్డి గారు ఇంకొక పార్టీలో ఉండి ఆడేం జరగలేదు అన్నా మేము పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మనం చేసే పని మనం చేసుకుంటూ అవుతాం. ఇప్పుడు ఏంటంటే మన కర్తవ్యం ఏంది? ప్రజలకు మంచి జరగాల, ప్రజలకు ఏదైనా నష్టం జరుగుతుంటే దాన్ని ఎత్తి చూపితే ప్రభుత్వాలు సరి చేసుకుంటాయి, అది ప్రతిపక్ష పాత్ర. అది మేము రేపు మళ్ళీ పోషిస్తాం. 10 మంది నాయకులు ఉండే అదే పని చేస్తాం, 100 మంది నాయకులు ఉండే అదే పని చేస్తాం, 1000 మంది ఉండే ఒకరే చేస్తాం, మా నాయకుడు ఒకరుండే అదే పని చేస్తాం. సో ఏమి మార్పు రాదు. ఈ రోజు ఒక రోజుకి తెలుగుదేశం వాళ్ళు సునకానందం పొందారు, మీ పార్టీ పని అయిపోయింది, మీ పార్టీ పని అయిపోయింది అని సునకానందం పొందడానికి తప్పితే ఈ మార్పు లేకపోతే ఈ రాజీనామా, ఈ రాజకీయాల నుంచి తప్పుకోవడం అన్నది తెలుగుదేశానికి ఎటువంటి లాభం ఉండదు. ఏం లాభం ఉంటది? పోనీ సాయిరెడ్డి గారు వెళ్ళి తెలుగుదేశంలో జాయిన్ అయ్యి జగన్మోహన్ రెడ్డి గారు సీక్రెట్లు అన్ని చెప్తారంటే అట్లా ఏమైనా లాభం ఉంటదేమో, కానీ అది జరిగే పని కాదు. ప్లస్ ఇంకోటి చెప్తున్నాను చూడండి, సాయిరెడ్డి గారు కాదు, ఇంకొకరు కాదు, ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీకి మారినప్పుడు వాళ్ళ లాభాలు వాళ్ళు చూసుకుంటారు.
ఓకే. మళ్ళీ ఇందాక చెప్పింది వ్రతం చేయడం ఫలితం ఉండాలని వాళ్ళ లాభాలు వాళ్ళు చూసుకుంటారు తప్పితే ఇంతకుముందు ఏం జరిగింది వాళ్ళు ఇవన్నీ బయటకు వచ్చి మాట్లాడే ఆస్కారం ఉండదు. ఒకవేళ ఒత్తిడి చేసినా రాజకీయంగా మాట్లాడతారు తప్పితే ఇప్పుడు ఆయన ఆడిటర్ గా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారి ఆస్తుల గురించి ఏమైనా మాట్లాడతారా? జగన్మోహన్ రెడ్డి ఎవరో చెప్పాడు అబ్బా బీటెక్ రవి ఎవడో అప్రూవర్ గా మారుతాడు, సాయిరెడ్డి అప్రూవర్ గా మారితే జగన్మోహన్ రెడ్డి గారిని జైల్లో పెడతారు, నేను మళ్ళీ ఎమ్మెల్యే అవుతాను జగన్మోహన్ రెడ్డి గారి పని అయిపోయింది, ఏ టూ అప్రూవల్ గా మారితే ఇంకా ఏ వన్ ఇంకా జైలు కట్టి ఇవన్నీ కూడా ఇంకా పదింతలు మాట్లాడాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వాళ్ళు ఇట్లే మాట్లాడాలి, ఇంకా ఎక్కువ మాట్లాడాలి. ఆ ఎక్కువ మాట్లాడటం ఏమవుతుందంటే మా కార్యకర్తలు కూడా కసి పెంచుతుంది. ఓకే. వాళ్ళు ఇటువంటి 100 మాట్లాడాలని చెప్పేసి నేను ఆయన వెల్కమింగ్ బాగా మాట్లాడండి, ఇంకా మాట్లాడండి. మీరు మాట్లాడితేనే మా కార్యకర్తలు కూడా కసి పెరుగుతుంది. మాట్లాడండి, అది ఇట్స్ పొలిటికల్ గేమ్ లో అవన్నీ పార్ట్ ఆఫ్ ఇట్. బీటెక్ రవే లేకపోతే ఎంటెక్ గిరే ఎవడో ఒకడు వాగుతుంటాడు, వాళ్ళ వాగేదాని గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. బట్ ఆ వాగేది మాకు ప్లస్ అవుతుంది కానీ మైనస్ ఎప్పటికి కాదు. సో వీ వెల్కమ్ దట్. నాయకుడు అనేవాడు ఇప్పుడు నువ్వు ముఖ్యమంత్రి కావచ్చు, నేను ముఖ్యమంత్రి కావచ్చు, నువ్వు పార్టీ పెట్టచ్చు, నేను పార్టీ పెట్టచ్చు అని అనుకుంటాం. అది అందరి వల్ల అవుతుందా అమ్మా? దమ్మున్న నాయకుడు ఒకడు ఉండాలి, ఆ నాయకుడు నమ్ముకుని కోట్ల మంది ప్రజలు ఉండాలి. మాకు 40% ఓటు శాతం ఉంది, ముగ్గురు కలిసి అవతల పోటీ చేసిన మాకు 40% ఓటు శాతం వచ్చిందంటే దట్ ఈస్ ద స్ట్రెంత్ ఆఫ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. సో ఆ ఓటు వేసిన వాళ్ళు, లబ్ధి పొందిన వాళ్ళు, నాయకుడి మీద నమ్మకం ఉన్న వాళ్ళు, నాయకుడి మీద భరోసా ఉన్న వాళ్ళు, నాయకుడి మీద ప్రేమ ఉన్న వాళ్ళు, జెండా పట్టిన కార్యకర్తలు, వీళ్ళే ఓట్లేసింది. వాళ్ళు ఎక్కడికి పోరు, ఎందుకంటే వాళ్ళు ఏ రోజు కూడా మా నాయకుడు తప్పు చేయలేదు అనుకున్న వాళ్ళు. రేపు ఆ పక్కన మన ఆంధ్రప్రదేశ్ లో ఏంటంటే ఇన్స్టెంట్ కాఫీ లాంటిది ఇప్పుడు మన ప్రజల మైండ్ సెట్. నాకు ఈ రోజు ఏం జరిగిందని ఆలోచిస్తున్నారు. రేపొద్దున 5 ఏళ్ల తర్వాత ఏ ప్రభుత్వానికైనా యాంటీ ఇన్కంబెన్సీ ఉంటది. ఓకే. అటు పక్క నుంచి మాకు 5% 6% ఈ పక్కకు వచ్చిందా, అయిపోద్ది. ఓకే.